జనం అవకాశం ఇచ్చినప్పుడు పని చేసుకుంటూ పోవడం ఒక ఎత్తు. పని చేయడం కంటే వార్తల్లో ఉండడమే ముఖ్యం అనుకుంటే ప్లాన్ మార్చుకోవాలి. ఏదో ఒకటి రచ్చ కావాలి, రచ్చ రచ్చ చేయాలి. ఒకే సెగ్మెంట్ కాకపోయినా ఇద్దరు లీడర్ల మధ్య పొలిటికల్ వార్ డైలీ సీరియల్లా మారిపోయింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కావాలని మంత్రి పొన్నంను టార్గెట్ చేస్తున్నారట. ఈ మధ్య తెల్లారి లేస్తే చాలు పొన్నంపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారట ఎమ్మెల్యే. ఎన్టీపీసీ బూడిదతో ఆరోపణలు షురూ చేశారు కౌశిక్ రెడ్డి. అది దేవుళ్ల మీద ప్రమాణాల దాకా పోయింది. కౌశిక్ రెడ్డికి డబుల్ డోస్లో పొన్నం టీం కౌంటర్లు ఇస్తుంది. కౌశిక్ రెడ్డి ఆరోపణలు సీరియల్ ఎపిసోడ్ల లెక్క కంటిన్యూ అవుతున్నాయి. ప్లాన్ ప్రకారమే పొన్నంపై కౌశిక్ రెడ్డి అటాక్ చేస్తున్నారట. పొన్నంను ఏదోలా ఇరుకున పెట్టేలా చేస్తున్నారని మంత్రి అనుచరులు ఫైర్ అవుతున్నారు. పనిగట్టుకుని మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. మంత్రి హోదాలో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పొన్నం చుట్టేయడమే కౌశిక్ రెడ్డి కోపానికి కారణమట. పొన్నం తనకు ఎక్కడ చెక్ పెడతారోనని ఎమ్మెల్యే భయమట. హుజూరాబాద్లో కాంగ్రెస్ యువనేత ప్రణవ్ బాబు ఫుల్ యాక్టివ్ అయ్యారట. పొన్నం అండతోనే ప్రణవ్ నియోజకవర్గంలో తిరుగుతున్నారని కౌశిక్ రెడ్డి అనుమానమట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి ప్లే చేసిన సానుభూతి ట్రిక్ ని పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఎండగట్టడం ఎమ్మెల్యేకి మింగుడు పడడం లేదట. తనను గెలిపించుకుంటే కుటుంబం మొత్తం చనిపోతామంటూ కౌశిక్ రెడ్డి వీడియోపై పొన్నం కామెంట్స్ చేశారు. దీనికి తోడు అటు బీఆర్ఎస్ పవర్ పోవడం, ఇటు నియోజకవర్గంపై మంత్రి పొన్నం ఫోకస్ పెట్టడంతో కౌశిక్ రెడ్డికి ఏం చెయ్యాలో తెలియకనే ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని మంత్రి అనుచరులు కౌశిక్ రెడ్డిని ఆడేసుకుంటున్నారు. నిజానికి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పొన్నంతో దోస్తీ బాగానే ఉండేదట. 2018లో హుజూరాబాద్ టికెట్ ఇప్పించటంలో కౌశిక్ రెడ్డికి పొన్నం సహకరించారట. కానీ పార్టీ మారాకే వీళ్ళిద్దరి మధ్య సఖ్యత చెడిందట. పొన్నం మంత్రి కావడంతో కౌశిక్ రెడ్డి రూట్ మార్చినట్లు నియోజకవర్గంలో టాక్. అనేక అంశాల్లో తనను పొన్నం ఇరుకున పెడుతుండటంతో పగ పెట్టుకుని ఫ్లై యాష్ రవాణా వ్యవహారాన్ని కౌశిక్ రెడ్డి తెర మీదకు తీసుకువచ్చినట్లు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. యాష్ ట్రాన్స్పోర్ట్ పెద్ద స్కామ్ అని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఓవర్లోడ్ తో ట్రిప్పులు కొడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎన్టీపీసీ బూడిదకు వేబిల్సే ఉండవని, అలాంటప్పుడు అక్రమ రవాణా ఎక్కడిదంటూ కొంతమంది లారీ డ్రైవర్లు కౌశిక్ రెడ్డి ఆరోపణల్ని తిప్పికొట్టారు. కౌశిక్ రెడ్డికి పొన్నమంటే పడదు కాబట్టే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి తీవ్రం చేస్తున్నారు పొన్నం అనుచరులు.